అక్కడ ఒక ఏడాది అట్ట ఫెయిల్ అయింది. అది రైతులకి నష్టమైంది. అప్పుడే పవన్ కళ్యాణ్ గొడవ చేసిన, చంద్రబాబు గొడవ చేసిన తర్వాత సిస్టమ్ ఏం పెట్టేశారంటే ఈ 600 కోట్ల ఒక ఫండింగ్ గా మన దగ్గరే ఉంచుతాం, వాళ్ళకి ఇచ్చే బదులు అదే డబ్బులు రైతుకి ఇస్తాం పరిహారం రూపంలో. ఇక్కడ పోయేది 100-200 కోట్లే కదా పరిహారం, మనకి 400 కోట్లు మిగులుతుంది అని చేసి లెక్కేశారు. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇదివరకు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు రూపాయి మిగిల్చుకోవడం కోసం చేస్తాడు, ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అట్లాంటి పని చేస్తారు. సాధారణంగా నేను అబ్జర్వ్ చేసిన గ్రౌండ్ లెవెల్లో 1000 ఎకరాల్లో నష్టం జరిగిందంటే 500 ఎకరాల్లోనే రియల్ నష్టం ఉంటుంది. 200 ఎకరాల్లోనేమో ఏవి వేయకుండానే పొలిటికల్ దీంతో ఉంటుంది. 300 ఎకరాల్లోనేమో జస్ట్ తుపరపడ్డా కూడా పరిహారం అని రాసేస్తారు. ఇది సహజంగా ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి అంశం. అది రాజకీయ అండదండల బేసిస్ మీద నడుస్తుంది. నిజమైన రైతులు 50 మంది తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ వచ్చినా సేమ్ జరిగింది. ఏది అట్లాగ తీసుకుంటున్నప్పుడు ఆడికి ఏం కాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన మానవుడి సహజ సిద్ధమైన గుణం, మీకు 1000 రూపాయలు ఇచ్చారు, మీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు సంతోషపడాలా, నాకు 2000 ఇచ్చినందుకు బాధపడాలా? అంటే 2000 ఇచ్చినందుకు బాధపడతారు కానీ 1000 రూపాయలు ఇచ్చినందుకు